తిండి లేక ఒకడేస్తే తిని కూసుండలేక ఇంకొకడు ఏడ్చిండట. అగో అట్లనే చేస్తారు కొంతమంది. సిగ్గు శరం ఇడిచి చక్కటి సంసారంలో అగ్గి పెట్టుకుంటారు. ఇవకి మహాతల్లి చేసిన ఘనకార్యం తెలిస్తే తుప్ప తుప్ప ఊంచి తిట్టనోళ్ళే ఉండరు. ఈ ఫోటోలో ఉన్న సీతారాం రేణుక అనే వీళ్ళిద్దరికి 8 ఏళ్ల కింద పెళ్లి అయిందట. తర్వాత ఇద్దరు ముద్దుగా ఉండే పిల్లలు కలిగినరు. వీళ్ళ సంబరానికి తగ్గట్టు సీతారాములకు 2 లక్షల జీతం వచ్చే సాఫ్ట్వేర్ నౌకరి ఉన్నది. వర్షాకాలం మొదలైనప్పుడు ప్రకృతి పచ్చబడ్డట్టు ఉండే కాపురం ఎంత మంచిగా సాగాలే ఏం కథ. కానీ రేణుకా బుద్ధి వంకర ఆలోచనలు కలిగేటట్టు తయారైందట. 3 మొగలతోని దోస్తాన్ని చేసిందట. వాళ్ళతోని గలీజు పనులు చేసుకుంటా వీడియోలు కూడా తీసిందట. ఈ గుణం తక్కువ ఆడిది. సిగ్గు శరం విడిచి ఏరే మొగంతో దోస్తాన్ చేసుడే బద్మాష్ పని బట్టే వైపని. కానీ అదేదో గొప్ప పని చేసినట్టు వీడియోలు కూడా తీసిందట. ఆ ముగ్గురిట్లా ఒకడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిండట. అది సీతారాం కంట్లో పడితే ఎట్లుంటది? గుండె అద్దం ముక్కలు పలిగినట్టు పలిగిపోతుంది. తనతోని ముద్దుగా కలిసిమెలిసి ఉంటుంది కావచ్చు అనుకుంటే ముగ్గురితోని వ్యవహారం నడిపిందని తెలిస్తే మెడకాయ మీద తలకాయ తీసేసినంత పని అవుతుంది. అందుకే 9 పేజీల ఉత్తరం రాసి హుస్సేన్ సాగర్ దునికి జీవిడిచిండట ఆ సీతారాం. నా పిల్లాన్ని ఏ లోటు లేకుండా చూసుకున్నా, మహారాణి తిరిగా నెత్తిన పెట్టుకున్నా గానీ నా కడుపుల కత్తులు దించినంత పని చేసింది అన్నట్టు ఉత్తరంలో రాసిండట. పాపం 2 లక్షల జీతం వచ్చే కొలువు సంపాదించడానికి చిన్నప్పుడు స్కూల్లో కాలేజీలో ఎంత కష్టపడి చదివిండో ఏమో. ప్రేమగల్ల పిల్లం 2 పిల్లలతోని ఎంత హాయిగా బతుకుదామని కలలు కన్నడో ఏమో. నడిమిట్లనే ఇట్లా జీవిడిచిండు. పోలీసులు రేణుకను ఆ 3 మొగలను అరెస్ట్ చేసిండ్రట. చూడుండ్రి, భయం లేకుండా ఒళ్ళు కొవ్వెక్కిన పనులు చేస్తే ఓ పానంబాయే, 3 జైలు పారాయే, 2 పిల్లలు అనాథలు అయిపోయే. మనుషులు ఎవల సుఖం వాళ్ళే, ఎవల ఆనందం వాళ్ళే అని ఏ పనులు పడితే ఆ పనులు చేస్తే ఇక బంధాలెందుకు, కట్టుబాట్లెందుకు? విచ్చలవీడితనం పెరిగిపోయి కన్ను మిన్ను ఎరగకుండా బతికే కాలం వస్తున్నది. ఏం రోజులో ఏం మనసులో పోన్రి. ఆంధ్రప్రదేశ్లో కొంత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయినటువంటి కొత్తగూడెము, ఖమ్మం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కస్టమర్స్ అనిపించితే ఇక నిజంగా ఏదో మొత్తం ఆకాశం బద్దలవుతున్నట్టు, మొత్తం ఊడిపడుతున్నట్టు ప్రచారం కావడంతో కొత్తగూడెం, ఖమ్మం ఆంధ్రాకి సంబంధించినటువంటి వెహికల్స్ వచ్చి చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. తెలంగాణలో ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు మొత్తం పెట్రోల్ పంపులు అన్నింటిలో స్టాక్ ఉంది. మీరు ఎన్ని పెట్రోల్ పంప్ ఇప్పుడు చూడండి, మీరు పంజాగుట్టకి వెళ్ళి చూడండి, ఇప్పుడు వెళ్ళి ఎవరి దగ్గర ఉన్న పెట్రోల్ పంప్ ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. డీజిల్ కానీ పెట్రోల్ కానీ అందుబాటులో ఉంది. బండ్లు కార్లు వేసుకొని బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్ది లైన్లు కట్టింది ఏఐ క్రియేటెడ్ వీడియో అన్నట్టు ఎట్లా మాట్లాడుతున్నాడో విన్నరా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న ఖమ్మం, కొత్తగూడ ఏరియాల్లో కొద్దిగా కొరత వచ్చింది పెట్రోలు, అంతే. తెలంగాణలో ఎక్కడ రాలేదు అన్నట్టు చెప్తాడు. అంటే హైదరాబాద్ బంకులలో నిలబడ్డోళ్ళంతా ఎవరు కావచ్చు? ఎలక్షన్ ప్రచారాల కోసం గుంపులు కూడిన జనమా, లేకుంటే పెట్రోల్ జాతరకు పోయిన వాళ్ళ? పెట్రోల్ కొరత లేకున్నా గంటల కొద్ది లైన్లు కట్టి టైం పాస్ చేసిన వాళ్ళ? ఎందుకు గంటల కొద్ది నిలబడి ఇబ్బంది పడ్డారు? పట్నంలో 100ల కొద్ది బంకులల్లా నో స్టాక్ బోర్డులు ఎందుకు పెట్టిర్రు? 1000ల కొద్ది మంది బంకుల ముందడికి ఎందుకు వచ్చిండ్రు? కొన్ని దిక్కులా కొట్టుకున్నారు. పోలీసులు పబ్లిక్ను కంట్రోల్ చేయడానికి లాఠీలు బట్టి డ్యూటీలు చేయాల్సి వచ్చింది. ఇదంతా అబద్ధమా? ఒళ్ళెక్కలకు చేసిన కార్యమా? లేకుంటే తెలంగాణ పబ్లిక్ పదురుకొని ఫ్రాంక్ వీడియోలు చేసిండ్రా? ఏంది సారు, పెట్రోల్ డీజిల్ ముచ్చట్ను చీప్గా కొట్టి పారేసిండ్రు. బండ్లే ఆయిల్ లేకుంటే ఆఫీస్కు పోవుడు బంద్ అవుతుంది, ఆర్డర్లు సప్లై చేసుడు బంద్ అవుతుంది, అర్జెంటు పనులకు పోవుడు బంద్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ సరఫరా సప్లై ఆగిపోతుంది. అవును సారు, ఆకాశం విరిగి మీద పడ్డట్టే అవుతుంది. డ్యూటీకి లేటుగా పోతే నౌకర్లు పోతాయి, జీతాలు చక్కగా రాక జీవితాలు ఆగమవుతాయి. ఆ తన్లాట మీకేం తెలుసు సారు? పబ్లిక్ కు తెలుసు. వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళు పడ్డ ఆరాటం ఉత్తదే అని కొట్టిపారేసుడు మంచిగా లేదు సారు. ఇది ఎట్లున్నదంటే, మేము పెట్రోల్ డీజిల్ మంచిగానే సప్లై చేసినాం కానీ పబ్లికే బంకుల కాడికి వచ్చి తప్పు చేసిండ్రు అన్నట్టు చెప్తున్నారు సారు అని మాట్లాడుకుంటున్నారట బంకుల ముందు బార్లు తీరిన జనాలు. అయినా ఇప్పుడు బంకులలో నో స్టాక్ బోర్డు పెడతలేరు కావచ్చు కానీ అప్పుడు వచ్చిన తిప్పలను తప్పు అనుడు మాత్రం మంచిగా లేదని అంటున్నారు కిషన్ రెడ్డి సార్ మాటలు ఇన్నోళ్ళు.